పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి నేడే చివరి తేదీ. గడువులోగా రిటర్న్ దాఖలు చేయకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి కూడా రావచ్చు. 5,000 వరకు జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అయితే గడువును మరోసారి పొడిగించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ పేయర్స్కు బిగ్ అలర్ట్ ఇస్తూ కీలక ప్రకటన చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు పొడిగించలేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఐటీఆర్ ఫైలింగ్ గడువుని ఇప్పటికే జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించామని తెలిపింది. కానీ ఆ తేదీని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. అందులో ఏ మాత్రం నిజం లేదని, ఐటీఆర్ దాఖలకు సెప్టెంబర్ 15 చివరి తేదీ అని స్పష్టం చేసింది. ఆదాయ పన్ను విభాగం అధికారికంగా ఇచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపులపై సందేహాలను నివృత్తి చేసేందుకు రౌండ్ ది క్లాక్ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశామంటూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఆదాయ పన్ను శాఖ నిర్దేశించిన గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయటం చాలా అవసరం. పన్ను చెల్లింపుదారుడు దాన్ని మిస్ చేస్తే నిబంధనల ప్రకారం జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం గడువు తర్వాత రిటర్న్లను దాఖలు చేసినందుకు పన్ను చెల్లింపుదారులపై జరిమానా విధించే నిబంధన కూడా ఉంది. ఇది గరిష్టంగా 5,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసేందుకు 5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి 1,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. ఐటీఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం కారణంగా జరిమానాను ఎదుర్కోవటమే కాకుండా అనేక ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఉదాహరణకు, పన్ను చెల్లించాల్సి ఉంటే సెక్షన్ 234A ప్రకారం బకాయి ఉన్న మొత్తానికి 1% నెలవారీ వడ్డీని చెల్లించడం తప్పనిసరి. దీంతో పాటు నిర్ణీత గడువు తర్వాత దాఖలు చేసిన రిటర్న్ల ప్రాసెసింగ్ సాధారణంగా చాలా సమయం పడుతుంది. దీని కారణంగా తమ వాపసు పొందాలని ఆశించే పన్ను చెల్లింపుదారులు జాప్యాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.